హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మోమెంట్ షన్వి వ్లాగ్స్. ఈ వీడియోలో అసలు స్టెయిన్లెస్ స్టీల్ అంటే ఏంటి, స్టెయిన్లెస్ స్టీల్ పాత్రల్ని ఎలా వాడాలి, ఈ పాత్రల్ని వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వీటి మెయింటెనెన్స్ అన్నీ చూసేద్దాం. ప్రస్తుత కాలంలో చాలామంది తమ ఇళ్లల్లో వంటలు స్టీల్ పాత్రల్లో చేస్తున్నారు. అల్యూమినియం పాత్రల వినియోగం తగ్గించి స్టీల్ పాత్రల వినియోగం ఎక్కువ చేస్తున్నారు. దీనికి కారణం అల్యూమినియం పాత్రలో ఆహారాన్ని వండడం తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని జనాల్లో అవగాహన రావడమే. సాధారణంగా ఎక్కువ శాతం మంది వంటకు ఉపయోగించే వస్తువులు అన్నీ కూడా స్టీల్ మెటీరియల్ నుండే తయారవుతున్నాయి. అంతేకాకుండా ప్లేట్లు, గ్లాసులను ఎక్కువ మంది స్టీల్ని ఉపయోగించి మాత్రమే ఎంపిక చేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ప్లాస్టిక్ సంబంధించిన అవగాహన అందరిలో రావడం వల్ల ప్లాస్టిక్ వాడకాన్ని బాగా తగ్గించారు. అయితే స్టీల్ వస్తువులను వాడడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఎక్కువ కాలం వరకు వాటిని మార్చాల్సిన పని కూడా ఉండదు. స్టీల్ వస్తువులను ఉపయోగిస్తే ఎక్కువ కాలం మన్నుతాయి. దాంతో చాలా డబ్బులను కూడా ఆదా చేయవచ్చు. అంతేకాకుండా ఇతర మెటీరియల్స్ కంటే స్టీల్ వస్తువుల ధర తక్కువే. పైగా వీటిని ఎక్కువగా మెయింటైన్ చేయాల్సిన పని లేదు. కేవలం తక్కువ మెయింటెనెన్స్తోనే ఉపయోగించవచ్చు. స్టీల్తో పాటుగా కొన్ని రకాల ఇతర మెటీరియల్స్లో అయితే స్టెయిన్లెస్ స్టీల్ను చాలామంది ఉపయోగిస్తూ ఉంటారు. మరి స్టెయిన్లెస్ స్టీల్ను ఉపయోగించవచ్చా? ఇదే సందేహం మీకు ఉంటే ఖచ్చితంగా ఎలాంటి ఆలస్యం లేకుండా ఈ వీడియోని పూర్తిగా చూసేయండి. ఎక్కువ శాతం మందికి తెలియని విషయం ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. పైగా అన్ని రకాల స్టెయిన్లెస్ స్టీల్ వస్తువులు సేఫ్ కాదు. అసలు స్టెయిన్లెస్ స్టీల్ అంటే ఏంటంటే ఐరన్ ఎల్లాయ్, క్రోమియం ఉపయోగించి కొర్రోజియన్ రెసిస్టెన్స్గా అంటే తుప్పు పట్టనటువంటి రెసిస్టెన్స్గా తయారు చేయడం. కొన్ని సందర్భాలలో ఐరన్, నికెల్ వంటి మెటల్స్ని కూడా ఉపయోగిస్తారు. స్టెయిన్లెస్ స్టీల్ అనేది పూర్తిగా రీసైకిల్ చేయవచ్చు. ఎప్పుడైతే ఒక ఎల్లాయ్లో 10.5% పైగా క్రోమియంను ఉపయోగిస్తే దాన్ని స్టెయిన్లెస్ స్టీల్ అని అంటారు. అయితే సహజంగా ఒక ఎల్లాయ్లో 14 నుండి 18% పైగా క్రోమియంను ఉపయోగిస్తే అప్పుడు ఆ మెటీరియల్ను కుకింగ్కు ఉపయోగించడంలో ఎలాంటి ప్రమాదం ఉండదు. ఈ విధంగా తయారు చేయడం వల్ల దానిని ఫుడ్ సేఫ్, ఫుడ్ గ్రేడ్ కేటగిరీగా భావిస్తారు. స్టెయిన్లెస్ స్టీల్ వస్తువుపై క్రోమియం ఆక్సైడ్ కెమికల్ ఉపయోగించి ఒక లేయర్గా వేయడం జరుగుతుంది. ఇలా చేయడంతో బయట ఉండే ఆక్సిజన్, నీరు ఆ మెటీరియల్కు తగిలినా ఏ విధమైన రియాక్షన్ జరగదు. దాంతోపాటు హీట్ రెసిస్టెన్స్గా ఉంటేనే వాటిని సేఫ్గా భావించవచ్చు. ఏ విధమైన ఆహార పదార్థాలు ఉపయోగించి వంట చేసినా ఎలాంటి కెమికల్ రియాక్షన్స్ జరపవు. ఈ ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ ఉపయోగించడం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవేంటంటే స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేసిన వస్తువులను ఉపయోగించి వంట చేయడం వల్ల ఆహార పదార్థాల యొక్క ఫ్లేవర్ మరియు రుచి మారకుండా ఉంటాయి. పైగా వంటలు వండడానికి ఇవి సురక్షితమే కాబట్టి వీటిని ఉపయోగించడం మేలు అని గుర్తుంచుకోండి. అల్యూమినియం అండ్ ఐరన్ ఉపయోగించి ఆహారాన్ని వాడడం వల్ల కొన్ని సందర్భాలలో రియాక్షన్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే మెటల్స్ ఉపయోగించినప్పుడు ఆహార పదార్థాలలో కెమికల్స్ కలిసిపోతాయి. దాంతో ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి. ముఖ్యంగా పులుపు ఉండేటటువంటి ఆహార పదార్థాలు ఎంతో సులభంగా కెమికల్స్తో కలిసిపోతాయి. కానీ స్టెయిన్లెస్ స్టీల్ రియాక్టివ్ అవ్వకుండా ఉంటుంది. అందువలన స్టెయిన్లెస్ స్టీల్ వల్ల మనకు ఇటువంటి సమస్య రాదు. స్టెయిన్లెస్ స్టీల్ అనేది ఎన్విరాన్మెంటల్ సేఫ్గా కూడా భావించవచ్చు. ఎందుకంటే దీనిని పూర్తిగా 100% రీసైకిల్ చేయవచ్చు. ఇది తయారు చేయడానికి కేవలం ఐరన్, క్రోమియం, నికెల్ ఉపయోగిస్తారు. ఈ మెటీరియల్స్ అన్నీ నాన్ రెన్యూవబుల్. దాంతో పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు. ఈ స్టెయిన్లెస్ స్టీల్ అనేది ఎన్నో రకాలుగా ఉపయోగించవచ్చు. సరైన ఉష్ణోగ్రతలు సెట్ చేసుకుంటే ఓవెన్లో కూడా వీటిని ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వల్ల డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. పైగా ఈ మెటీరియల్స్ అనేవి డిష్ వాషర్ సేఫ్ కాబట్టి డిష్ వాషర్ ఉపయోగించే వాళ్ళు కూడా వీటిని ఎంపిక చేసుకోవచ్చు. వీటితో పాటు మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే స్టెయిన్లెస్ స్టీల్ సామాన్లు బరువు తక్కువగా ఉంటాయి. క్యాస్ట్ ఐరన్ వంటి వాటితో పోల్చుకుంటే వీటి బరువు తక్కువ కాబట్టి వీటిని సులభంగా ఉపయోగించవచ్చు. నాన్ స్టిక్ సామాన్లు వాడడం వల్ల చాలా ప్రమాదం ఉందని అందరికీ తెలిసిందే. అలాంటప్పుడు అటువంటి హానికరమైన మెటీరియల్స్తో తయారు చేసిన సామాన్లకు బదులుగా స్టెయిన్లెస్ స్టీల్ ఉపయోగించవచ్చు.
వీటిపై ఎలాంటి కెమికల్ కోటింగ్ ఉండదు. దాంతో ఎటువంటి భయం లేకుండా ఉపయోగించవచ్చు. అంతేకాకుండా కొన్ని రకాల స్టీల్ సామాన్లు తుప్పు పడుతూ ఉంటాయి. కానీ ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ ఉపయోగించడం వల్ల తుప్పు పట్టే సమస్య కూడా ఉండదు. ఎక్కువ కాలం పాటు కూడా మన్నుతాయి. అయితే ఈ స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు ఉపయోగించేటప్పుడు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అవేంటంటే అధిక మంట మీద ఆహారాన్ని ఉడికించొద్దు. అంటే కొత్త స్టీల్ పాత్రల్లో ఎక్కువ మంట మీద ఆహారాన్ని ఎప్పుడూ వండొద్దు. వాస్తవానికి స్టెయిన్లెస్ స్టీల్కు ఏ రకమైన టెఫ్లాన్ పూత ఉండదు. ఇది నిరోధకంగా ఉండేలా చేస్తుంది. అందువల్ల స్టీల్ పాత్రలో ఆహారాన్ని వండినప్పుడల్లా తక్కువ లేదా మధ్యస్థ మంటపై వండాలి. మరియు వీటిలో డీప్ ఫ్రైలు చేయకూడదు. స్టీల్ పాత్రలో ఏ ఆహారం కూడా డీప్ ఫ్రై చేయొద్దు. స్టీల్ పాత్రలకు స్మోక్ పాయింట్ ఉంటుంది. స్టీల్ పాత్రల్లో ఏదైనా డీప్ ఫ్రై చేసినప్పుడల్లా అది స్మోక్ పాయింట్కు మించి చేరుతుంది. దీని కారణంగా స్టీల్ పాత్ర పసుపు లేదా జిగటగా కనిపిస్తుంది. ఈ మరక అంత సులభంగా తొలగిపోదు. అయితే ఈ స్టెయిన్లెస్ స్టీల్ పాత్రల్ని ఎలా క్లీనింగ్ చేసుకోవాలో చూద్దాం. స్టెయిన్లెస్ స్టీల్ సామాన్లు చాలా స్మూత్గా ఉంటాయి. పైగా సర్ఫేస్ కూడా ప్లెయిన్గా ఉంటుంది. అలాంటప్పుడు క్లీనింగ్ ప్రక్రియ చాలా త్వరగా అయిపోతుంది. ఈ మెటీరియల్ చాలా స్మూత్గా ఉండడం వల్ల స్టీల్ స్క్రబ్బర్స్లను ఉపయోగించినప్పుడు కొన్నిసార్లు గీతలు పడే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు హార్డ్గా ఉండేటటువంటి స్క్రబ్బర్లను ఉపయోగించవద్దు. ఒకవేళ వాటిని శుభ్రం చేయడం కష్టమైతే శుభ్రం చేసే ముందు గోరువెచ్చని నీటిలో కొద్దిగా లిక్విడ్ సోప్ వేసి నానబెట్టండి. అలా చేయడం వల్ల పాత్రలు త్వరగా శుభ్రం అవుతాయి. స్టెయిన్లెస్ స్టీల్ అనేది కిచెన్లో ఉపయోగించే సామాన్ల నుండి సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ వరకు అన్నీ కూడా స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్తో తయారు చేస్తున్నారు. కాకపోతే వంట చేయడానికి ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ మాత్రమే ఉపయోగించాలని గమనించాలి. దాంతో మీరు తీసుకునే ఆహారం ఎంతో సురక్షితంగా ఉంటుంది. మీ ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం ఉండదు. సో ఇక స్టెయిన్లెస్ స్టీల్ పాత్రల మెయింటెనెన్స్కి వస్తే వీటికి క్యాస్ట్ ఐరన్ లాగా ప్రత్యేకమైన మెయింటెనెన్స్ ఏమీ ఉండదు. వీటిని మామూలుగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్న హెవీ బేస్ ట్రిప్లీ కడాయిల్ని యూజ్ చేస్తే అడుగంటడం అనే సమస్య కూడా ఉండదు. వీటిని మామూలు కూరలు, పులుసులు, సాంబార్ వంటి వాటి కోసం నేను యూజ్ చేస్తూ ఉంటాను. వీటి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూసారు కదా ఇవాల్టి ఈ వీడియోలో స్టెయిన్లెస్ స్టీల్ గురించి నేను మీకు చెప్పిన ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.